సాధారణంగా దాల్ మే కుచ్ కాలా హే అనే నానుడి వింటూ ఉంటాం. కానీ కుచ్చు కాదు. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అండ ఉన్నవారు చెలరేగిపోతూ కల్తీ మద్యం తామే తయారు చేసి ఖాళీ బాటిళ్లలో నింపి బ్రాండెడ్ లిక్కర్ గా బెల్ట్ షాపుల ద్వారా విక్రయించేటువంటి దందాలో బహుత్ దుర్మార్గం కనిపిస్తుందని కొంతమంది అంటున్నారు. అందుకే ఈ వ్యవహారం గురించి తెలిసిన వాళ్ళంతా దందామే బహుత్ కాలాహే అనుకుంటున్నారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం భారతదేశంలోనే అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు. అందుకే మద్య నిషేధం విషయంలో ప్రభుత్వాలేవి మొగ్గు చూపించవు. ప్రజలు ఎలా చస్తే మాకేంటి అనుకునే ధోరణిలోనే వ్యవహరిస్తూ ఉంటాయి. ప్రజలకు బిస్కెట్ పథకాలు ప్రకటించడం ద్వారా వారిని ఓటు బ్యాంకుగా పరిగణిస్తూ వారి ఓట్లతో గద్దెనెక్కాలనుకుంటారే తప్ప వారికి నిజమైన సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలు చాలా తక్కువ. అందుకే మద్య నిషేధం నామమాత్రంగా కూడా మనకు కనిపించదు. అయితే ప్రభుత్వానికి ఆదాయంగా ఉన్నది కదా అని ప్రజలలో మద్యం ప్రియత్వాన్ని పెంచడానికి, వారిలో తాగుబోతు లక్షణాలు ఇంకా పెంచడానికి, మరింత పెద్ద తాగుబోతులుగా మార్చడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంటే చాలా కంపరమనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కల్తీ మద్యం వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే నాణ్యమైన మద్యం చవకగా ఇస్తానని చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలన్నీ ఈ కోవకే చెందినవి. సర్కారు ఖజానా రాబడి కోసం ఈ దందానే దుర్మార్గం అనుకుంటుండగా కల్తీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలను హరించి తమ సొంత ఖజానాలను నింపుకోవాలనే దుర్మార్గులకు నాయకులు తెగబడడం చూస్తుంటే ఎవరిని నమ్మాలో కూడా తెలియని పరిస్థితి. పైగా కల్తీ మద్యం సరఫరాను ఎలా తగ్గించాలని ఆలోచించాల్సిన ప్రజా ప్రతినిధులే కల్తీ మద్యం నెపాన్ని ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారు. ఇది చంద్రయాన బ్రాండ్ అని వైసీపీ అంటుంటే కాదు ఇది జగన్ బ్రాండ్ అని టీడీపీ నాయకులు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కల్తీ మద్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కిడ్నీ, లివర్, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. ఇదంతా చూస్తుంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం మన ప్రాణాలను మనం తీసుకోవడానికి పార్టీలను గెలిపించింది, ఇప్పటికైనా ప్రజలు మేలుకోవాలని పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ విషయం మాత్రం మర్చిపోకూడదు. వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే వారి కళ్లకు గంతలు కట్టేస్తామని ప్రభుత్వం, ప్రతిపక్షాలు అనుకుంటే అది సాధ్యం కాదు. మీడియాతో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో ఉండే వాస్తవాలు ప్రజలకు బోధపడుతూనే ఉంటాయి. ఆ విషయాన్ని పార్టీలు మర్చిపోకూడదు. కల్తీ మద్యం దందాల ద్వారా ప్రజలను కొల్లగొట్టి తమ ఖజానాను నింపుకోవాలని ప్లాన్ చేస్తే వారికి గుణపాఠం తప్పదు. ప్రజలు నిశ్శబ్దంగా ఇలాంటి వంచనలను, ఘోరాలను భరిస్తూ ఉండవచ్చు. కానీ వారి చేతికి నిర్ణయాధికారం వచ్చిన క్షణంలో ఈ ప్రభుత్వాల పతనాన్ని శాసిస్తారు అనేది గత అనుభవాల నుంచి పాలకులు నేర్చుకోవాలి.